హలో గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసి చెప్పండి. సో ఇది వరలక్ష్మి రోజు వ్లాగ్ అన్నమాట. నేను చెప్పాను కదా, నా పూలకైతే మార్కెట్కి వెళ్ళాను. చాలా చాలా కాస్ట్లీ చెప్పారు. సో దానివల్ల ఓన్లీ ఆ బంతిపూలు తీసుకొని మిగిలినవన్నీ ఆన్లైన్లో ఆర్డర్ చేశారనమాట. సో ఈ తోరణం అయితే 35 రూపీస్ ఉండింది బ్లింకిట్లో. సరే చూద్దాము, సరిపోతుందేమో, పని తగ్గుతుంది కదా అని తీసుకున్నాం. సేఫ్ సైడ్ ఎందుకన్నా మామిడాకులు అయితే తీసుకున్నానులేండి, అది చాలా చాలా మంచిదైంది. కాకపోతే ఇంతే వచ్చింది. సో ఆ రోజు మార్నింగ్ నేను ఈ వ్లాగ్ స్టార్ట్ చేసినప్పుడు 4:30 అనుకుంటా, 4:30 అయింది. నేను ఆ రోజు 3:30కే లేచి మొత్తం ఇల్లు ఆకలి ఊడ్చి బయట ముగ్గు పెట్టి పసుపు రాసి అంతా చేశానన్నమాట. ఐ డోంట్ నో, ఎందుకో తెలీదు ఆ రోజు నేను వీడియోస్ తీయలేదు. ఎందుకంటే నేను నా మైండ్ ఎలా అంటే బీ ఇన్ ఏ మూమెంట్ లాగా అనమాట. చాలా మటుకు ఈ మధ్య నేర్చుకుంటున్నా, ఓకే కంప్లీట్గా వ్లాగ్స్ తీసుకోవాలి అని. అంటే ఇన్ని రోజులు ఎప్పుడో ఒకసారి తీసేదాన్ని కదా. సో అలా అంటే ఎప్పుడు బీనే మూమెంట్లో ఉండేవాళ్ళు సడన్గా వ్లాగర్ అయితే చాలా కష్టం అన్నమాట. సో నేను ఇంకా ఇప్పుడు అడ్జస్ట్ అవుతున్నా. కానీ నేను చాలా అయితే వీడియోస్ అయితే తీసాను, చూపిస్తాను. అన్నీ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నా మా ఎక్స్పీరియన్స్, కొంచెం కామెడీ ఫన్ అన్నీ ఉంటుంది. సో ఈ తోరణాలకి నాకు చాలా టైం పట్టిందన్నమాట. అసలు మా ఆయన లేరు, మా ఆయనది నైట్ షిఫ్ట్ కదా, వచ్చే లోపల పొద్దున 5:30 అయిపోతుంది. అండ్ మీకు తెలుసు కదా, కలశం టైమింగ్కి 5:30. ఈసారి చాలా త్వరగా పడింది ముహూర్తం. అది మిస్ అయితే మళ్ళీ 1:30 వరకు వెయిట్ చేయాలి, మధ్యలో చేయకూడదు కదా. సో ఇంకా అయినంత త్వరగా అంటే 7:30 లోపల పూజ అయిపోవాలి అని ఫిక్స్ అయినాను. అట్లీస్ట్ ముహూర్తం ఏదైతే ఉందో 6 to 6:30 అంతలోపల స్టార్ట్ అయినా చేయాలి అని అనుకున్నాను అనమాట. అందుకే ఫుల్ త్వరగా చేస్తున్నాను. నేను ఎప్పుడు ఇంత త్వరగా లేసానో తెలీదు. స్పెషల్లీ డైలీ వ్లాగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను ఎడిటింగ్ చేసి పండుకునే లోపల నైట్ 12, 1 అవుతుంది. సో అలా ఎలా అయితే ఏంటి మంచిగా కంప్లీట్ అయితే చేసుకున్నాను అనమాట. ఇంకా పువ్వులు అయితే ఇలా అలంకరించుకున్నాను. పెద్ద ముగ్గు వేయచ్చు కానీ నేను వేయలేను. నేను చెప్పాను కదా సత్యనారాయణ స్వామి ఫోటోకి అంటించాను అనేసి. సో అదైతే ఇలా పడిపోయింది. కానీ ఆ రోజు ఒకటి ఉంటే చాలని కొంచెం ఎక్స్ట్రా టేప్ వేసి అప్పుడు ఆ రోజు ఒకటి పెట్టా. సో ఇప్పుడైతే తీసేసాను అన్నమాట. నేను పువ్వులు అన్నీ ఆన్లైన్లో తీసుకున్నాను కాబట్టి అన్నీ చిన్న కవర్లో వచ్చినాయి. సో నాకు అదే పెద్ద పని పడింది. నేను రాత్రి కట్ చేసి అన్నీ ఒక కవర్లో వేసి పెట్టుకుంటే బాగుండేది. కానీ వాళ్ళు ఇచ్చిన కవర్లో పెడితే పువ్వులు చాలా ఫ్రెష్గా ఉంటాయి కదా. సో ఆ ఫ్రెష్నెస్ ఎందుకు పోయేది అంటే, ఎక్కువ కింద మీద వేస్తే కూడా పువ్వులు ఎక్కడ చెడిపోతాయో అని ఒక బాధతో అయితే పొద్దున పెట్టాను అనమాట. సో ఇలా అయితే అమ్మవారికి చీర కట్టాను నేను. మీరు ఫైనల్ లుక్ చూడండి. సో ఎందుకు జస్ట్ అలా చీర కట్టి పెట్టాను అంతే. ఎందుకంటే మేము కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు కదా. సో ఇక్కడ మా అత్త వాళ్ళు నాకు చెప్పింది ఏమంటే, మనం అమ్మవారి విగ్రహం సపరేటు, కింద కలశం సపరేటు ఏం పెట్టాము. సో ఏ కలశం అయితే పెడతామో దానికి చీర, నగలు, అమ్మవారి ముఖవాడము అన్నీ పెట్టేస్తాం అన్నమాట. అంటే సపరేట్ పెట్టి, కొంతమంది వెనకాల విగ్రహం పెట్టి తర్వాత ముందు పెడతారు కదా. సో నాకైతే పెద్ద లక్ష్మీదేవి ఫోటో గోడకు ఉంది కదా. సో కింద వెంకటేశ్వర స్వామి. అండ్ నేను ఈసారి దేవుడి ఇంట్లోనే పెట్టుకుంటాను. పోయినసారి దేవుడి ఇంట్లోనే పెట్టుకున్నాను. అండ్ పోయినసారి నా ఫ్రెండ్ జ్యోతి వచ్చి నాకు బాగా హెల్ప్ చేసి ఇచ్చింది. అండ్ తనే నేర్పించిన ట్రైనింగే, నేను తనకు అదే మెసేజ్ చేశాను, తను నేర్పించిన ట్రైనింగే అనేసి. సో ఇంకా మామిడాకులు, పువ్వులు అన్నీ పెట్టేసేసరికి ఆల్మోస్ట్ దగ్గర 5 వరకు అయింది. 5:15 వరకు అయింది. మీరు వీడియో జస్ట్ 2-3 మినిట్స్లో చూస్తున్నారు కానీ చాలా టైం పడుతుంది. సో అండ్ నేను ఆ రోజు చాలా అసలు నిద్ర కూడా పోలేదు. అంటే పేరుకి 10 o'clock అంతా పడుకునేసినాము. నేను నైట్ త్వరగా పనులన్నీ ముగించుకొని, కానీ నాకు ఎవ్రీ 1 అవర్కి అయ్యో టైం అయిపోయిందేమో, నేను లెగలేదేమో అని లేస్తూనే ఉన్నానన్నమాట. ఇంకా కలశానికి ఏమేమి వేయాలి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నా, అయినా ఉంటుంది కదా ఏదో ఒకటి మర్చిపోవడము అలా ఉంటుంది కదా. వేసేటప్పుడు ఎలాగో మా అత్తమ్మ పక్కలో ఉన్నారు కాబట్టి వాళ్ళు నాకు గుర్తు చేస్తున్నారు, అది వేసావు ఇది వేసావు అని. అండ్ ఏం వేయలేదు ఏమి అని కూడా తెచ్చిస్తున్నారు అన్నమాట. సో మొత్తానికి ఇలా కరెక్ట్ 5:36 లోపల నేనైతే అమ్మవారి కలశం అయితే రెడీ చేసి పెట్టాను. అండ్ ఇక్కడ కూడా నేను ఫస్ట్ మామిడాకులు పెట్టడం మర్చిపోయేసాను, ఇలా పెట్టేశాను. తర్వాత మళ్ళీ మా అత్తమ్మ చెప్పారనమాట,
మామిడాకులు పెట్టాలి కంపల్సరీ అనేసి వచ్చి చెప్తే అప్పుడు గుర్తొచ్చి మళ్ళీ మామిడాకులు పెట్టాను. లేకపోతే నేను నిజంగా చెప్తున్నా మర్చిపోయేదాన్ని. అంటే ఇలాంటివి చేసే టైంలో నా మైండ్ ఎలా ఉంటుందంటే ఆత్రంగా ఉంటుంది. అయ్యో అంటే ఏదైనా తప్పు చేస్తానేమో అనుకొని నిజంగా తప్పు చేసేస్తుంటాము. అండ్ ఇక్కడ నేను ఒక చిన్న మిస్టేక్ ఏం చేశానంటే వెనకాల గాజులు వేసాను కదా, సో అదైతే ఒక స్కేల్ పెట్టాను అన్నమాట. ఇంట్లో ఉంటే అది నేను చేయకుండా ఉండాల్సింది. ఏదైనా నెక్స్ట్ టైంకి మంచి గట్టిగా ఉండేది తీసి పెట్టుకున్నాను. సో మొత్తం మామిడాకులు వేసినాక అమ్మవారు చాలా చాలా కళగా కనపడుతున్నారు అనమాట. అండ్ ఈ లోటస్ని పెట్టడానికి నేను ఎంత ట్రై చేస్తున్నానో ఫైనలీ ఎలాగో కూర్చుందిలేండి. అండ్ చాలా పువ్వులతో డబల్ టైప్ వేసి ఏదేదో వేసి, అండ్ ఇది నా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ దట్ నేనే చీర కట్టి అమ్మవారికి ఇలాగా, అంటే చీర అంటే బ్లౌజ్ పీస్తో చేశానులేండి. సో చిన్నగా పెట్టుకోవాలి అనుకున్నాను కదా దేవుడి ఇంట్లోనే, మరి పెద్దగా పెట్టుకుంటే అంతా బయట చేయాల్సి ఉంటుంది. పిల్లి ఉంది అండ్ మా ఇంట్లో అంత స్పేస్ కూడా లేదు, స్పెషల్లీ జనం వచ్చినప్పుడు. సో అందుకనేసి నేను దేవుడి ఇంట్లోనే చిన్నగా క్యూట్గా పెట్టుకోవాలనుకున్నాను. అందుకే కింద పీట బియ్యము అన్నీ రెడీ చేసి పెట్టుకొని పొద్దున్న కలశం అయితే కూర్చోపెట్టేసుకున్నాను అనమాట. చాలా చాలా బాగా వచ్చారు రెడీ చేసినాక. సో మొత్తం అంతా రెడీ అయినాక అమ్మవారు అయితే ఇలా నేను చామంతి పూలతో చిన్న మాల అయితే చేశాను అన్నమాట. చాలా బాగుంది కదా. సో ఇంత సింపుల్గా చేశాను. ఇంకా తర్వాత పూజ అంతా అయిపోయింది. పూజ చేసింది నేను వీడియో తీయలేదు. నేను చెప్పాను కదా ఎప్పుడు అంటే బీయింగ్ ఏ మూమెంట్లలో ఆ టైంలో మేమందరూ కూర్చొని చాలా బాగా పూజ చేసుకున్నాం. అండ్ నా కూతురు కూడా చాలా కోఆపరేట్ చేసింది. ఆ రోజు లేట్గా లేచింది. అండ్ లేసి రాగానే వాళ్ళ నాన్న వచ్చారనమాట 6:30కి. సో వాళ్ళ నాన్ననే స్నానం చేయించి రెడీ చేయించారు. సో నేను మా అత్తమ్మ అన్ని ప్రసాదాలన్నీ చేసేసారు. ప్రసాదాలన్నీ అత్తమ్మే చేశారు. అమ్మ హెల్ప్ చేశారు. పాపను పట్టుకోవడము ఒక మనిషి కావాలి, వాళ్ళు డిస్టర్బ్ చేయకుండా ఉండాలి అంటే. ఇంకా అక్కడే కూర్చునేసినాం మేము పూజ అయిపోయినాక అందరూ మాట్లాడుకుంటూ. బాగా చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఎలా చెప్పాలి అంటే ఒక డివైన్ ఫీలింగ్. పండగలంటే ఏమి కూర్చొని మాట్లాడుకోవడం చేసుకోవడమే కదా. సో పూజ అంతా అయిపోయింది అనమాట. ఈ టైంలో జస్ట్ కంకణాలు కట్టుకుంటూ ఉన్నాము. చూడండి ఫ్రెండ్స్, ఈ డిజైన్ మొత్తం నేనే చేయమని చెప్పాను. ఐడియా మొత్తం నేనే ఇచ్చాను. అదే సర్లే, తెలుగులో చెప్తాను మీకోసం. అలంకారం నేనే చేయమని చెప్పాను. నీకు తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు. అలంకారం కాదు, తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, నువ్వు మాట్లాడుతున్నావు. అక్కడ కనిపిస్తున్న డబ్బులు మొత్తం నావే ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ కనిపిస్తున్న కాయగూరలు కానీ ఫ్రూట్స్ కానీ ఫ్రూట్స్ బనానాస్ అక్కడ ఉన్నది ఇది గిన్నెలో మొత్తం నా డబ్బులతో తెచ్చిందే ఫ్రెండ్స్. ఇప్పుడు పూజ గీజ ఏం జరుగుతుంది మొత్తం పుణ్యఫలం నాకే దక్కాలి. అలాగని మీరు కూడా కోరుకుంటే మంచిది. అయ్యో అవన్నీ ఎడిటింగ్ తీసుకో, పర్లేదు తీసుకో. అవన్నీ నీకు వచ్చిన పుణ్యం ఎట్లా నాకు కొద్దిగా అర్థం వస్తుంది. చూసారా ఫ్రెండ్, ఈ పుణ్యంలో కూడా షేర్ తీసుకుంటారు పెళ్ళాలు. అందుకే భార్య అంటే సగం అంటారు. అందుకే తాగదే మమ్మీ, తాగదే జ్యూస్లే తీస్తాను కూడా జ్యూస్ అంటారు నా పెళ్ళం. తాగలేదు. ఇదే పంచామృతం అంటే 5 రకాల అమృతం కలిసిన ఒక అమృతం, పంచామృతం. కింద పెట్టాను అని జడ్జి చేయదండి. యాక్చువల్లీ అక్కడే కూర్చున్నాం కదా. సో ఇంకా అమ్మవారు ఆ టైంలో మాతో ఉన్నారు కాబట్టి ఇంకా కలశం కూడా కదిలించలేదు నేను. అంటే తర్వాత కాసేపు అయ్యాక కదిలిద్దాము అనేసి అందుకనేసి ఇంక అక్కడే కూర్చొని అమ్మవారితో మాట్లాడుతున్నట్టు మంచిగా అందరూ ప్రసాదాలు తీసుకుంటూ ఉన్నాము. ఇంకా జస్ట్ అప్పటికి 8 ఏమో అయింది అంతే. 8:30 కూడా కాలేదు నాకు బాగా గుర్తుండి. అస్సలు చూసారా మా అమ్మవారు కానీ ఆ రోజు పూజా మందిరం కానీ ఎంత అంటే అంత బాగా వచ్చింది కదా. సో చాలా 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 బాగా వచ్చిందనమాట. నాకైతే చాలా నచ్చింది. అండ్ ఇలా అదే స్పెషల్లీ నేను
సొంతంగా చేసుకోవడం ఇంకా నచ్చింది. ఎందుకంటే నేను ఇంతవరకు పూజలు అవి ఏది చేయలేదన్నమాట. సో ఇంత పేషెన్స్గా చేసి ఇంత బాగా వచ్చింది అని ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అంత బాగా కూర్చుందనమాట. ఇంకా ఇది సాయంత్రం ఇంకా అమ్మవారిని కదిలిచేసి సో వాయినాలు ఇవ్వడానికి గాజులు అన్నీ ఇంకొకసారి అమ్మవారి ముందు పెట్టేసి సాయంకాలమే ఇస్తాం కదా, పెట్టేసి పూజ చేసుకొని ఇంకా అత్తమ్మతో ఆశీర్వాదం తీసుకుంటున్నాను అన్నమాట. సో ఇంట్లో వాళ్ళకి ఏమీ వాయినాలు ఇవ్వం కదా, సో జస్ట్ పెద్దవాళ్ళు కదా అని ఆశీర్వాదం తీసుకున్నాను. అండ్ మా అమ్మ అయితే డబ్బులు కూడా ఇచ్చినారు. సో ఇలా అయితే సాయంకాలం పూజ చేసుకొని మేమైతే మా ఇంటి దగ్గర ఇంకా లక్ష్మీదేవి అమ్మవారు ఉన్నారు, అక్కడికైతే బయలుదేరుతున్నాం అన్నమాట. అండ్ దగ్గరలో చాట్ సెంటర్ ఉండింది. ఆ రోజు వరలక్ష్మి స్పెషల్ ఆఫర్లో జస్ట్ 10 రూపీస్కి ఎన్ని చాట్స్ అని ఇచ్చారు. ఇంకా నాకన్నా ముందు మా అత్త వాళ్ళ వెనకాల నా కూతురు పోతుంది. సో ఎత్తుకొని ఇలా ఏదో ఫన్గా ఆటలాడుకుంటూ వెళ్ళాము. మేము అందరూ కలిసి ఉంటే ఎప్పుడు నవ్వుతూనే ఉంటాం అన్నమాట. చాలా హ్యాపీగా చాలా బాగుంటాం. అంటే ఒకరి గురించి ఆలోచించాం, మా లోకంలో మేము ఉంటాము. అండ్ అక్కడ లక్ష్మీ అమ్మవారి గుడికి వెళ్ళాం కదా, అస్సలు ఎంత బాగున్నారు చూసారా, ఎంత నిండుగా కట్టారు కదా. అండ్ దాంతోపాటు 108 కలశాలు పెట్టారు. నెక్స్ట్ డే కుంభాభిషేకం కూడా ఉంది అని అనౌన్స్ చేశారు. కాకపోతే ఈ కలశాలకి వాటికి ముందే మనం టికెట్స్ తీసుకోవాలన్నమాట. టికెట్స్ తీసుకొని మన పేరు పైన ఆ కలశం పెట్టించుకోవచ్చు. సో కింద అవతారం పేరు ప్లస్ ఆ కలశం ఎవరు పెట్టారు డబ్బులు ఇచ్చి వాళ్ళ పేరు అయితే రాశారన్నమాట. నాకు ఇలా ఒక పద్ధతి ఉంటుందని కూడా తెలీదు. ఐ డోంట్ నో ఇలాంటివి కూడా ఉంటాయా అని మీరైతే కమెంట్ చేసి చెప్పండి. అండ్ అక్కడ బోల్డ్ అని పిక్చర్స్ దిగి వచ్చేసామన్నమాట. ఇంకా ఇంటికి వచ్చేసరికి ఫుల్ వాన. సో నాకైతే వాయినాలకి పిలిచారు, వెళ్ళి వచ్చాను. నేను ఇచ్చాను ఒక 5-6 మందికి. చెప్పు. ఈరోజు వరలక్ష్మి వ్రతం ఎలా అయింది? బాగా బాగా అంటే అయింది. ఫస్ట్ టైం కదా, చాలా బాగా చాలా బాగా అయింది కదా. నచ్చిందా? నేను బాగా చేసినానా? చేసావు. నువ్వు ఎప్పుడన్నా అనుకున్నాను ఇట్లా చేస్తానని? కళ కూడా కనిలేదు. ఇంటి భక్తురాలు అవుతుంది, కళ కూడా కనిలేదు. అంతే అంటావా? అంటే నేను ముందు భక్తురాలు ఉండలేదా? ఆడ పూజ చేయాలంటే కష్టం, గుడికి పోవాలంటే కష్టం. 33 సార్లు పంపకపోతే కూడా రావు గుడి. ఇప్పుడు ఇంత భక్తురాలు ఏంటంటే హ్యాపీ. అమ్మవారిని ఎలా అలంకరించినాను? సూపర్ అలంకరణ అంతా నేనే చేసిన. మా అమ్మ వాళ్ళందరూ వంటలు చేసిన. మా అత్తమ్మ ఒబ్బట్లు వంటలన్నీ అత్తమ్మ చేసింది, అమ్మ హెల్ప్ చేసింది. వంటలు కూడా నేను హెల్ప్ చేయలేదు. అదే పచ్చిమిరపకాయలు తరిగించింది. ఆ చిక్కుడుకాయలు అవన్నీ వలసేది అవన్నీ చేసినావు. అంతే. ఇది మా వరలక్ష్మి వ్లాగ్. బాయ్. మీరు ఎలా చేసుకున్నారు? ఎంత బాగా పండించుకున్నారా? జస్ట్ 1/2 అవర్ పెట్టుకున్నారు. ఎవరిది బాగుంది? నాదే బాగుంది. నాదే బాగుంది. నాదే నీదే బాగుంది. నాదే. నువ్వే బాగుంది. సరే బాయ్. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఫాలో చేయండి. మంచం కింద పెట్టమ్మా. నా కూతురు పిల్లిది అన్నం బయటకు తెచ్చింది. ఎలా పెడుతుంది చూడండి పిల్లికి. అమ్మో పీకద్దాము, వద్దమ్ము పడేయద్దు ప్లీజ్. ఆడే పెట్టాయమ్మా ఈరోజు ఒక్కరోజు. వద్దు పైన పెట్టు. వాటితో కూడా ఇప్పించుకొని పెట్టు. వాటితో కూడా ఇప్పించుకో. అది ఇప్పించుకో. ఇయ్యి అని చెప్పు. ఇయ్యను. ఎత్తి పెట్టే. गाड़ी देख नीचे गिर गया. ఆహా ప్లాన్ ఏమంటే అది గాడి ఎత్తుకునేకి వస్తే కంబారే. ఓకే.